అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు కెన్యాలో డే 2 టైం 4 అవుతుంది. మనం హాట్ ఎయిర్ బెలూన్ సఫారీ చేయడానికి బయలుదేరాం. ఇప్పుడు మాసే మారా లోపలికి వెళ్తున్నాం. మళ్ళీ ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. మీరు చూస్తే ఎయిర్ బెలూన్ లోపలికి గాలిని నింపుతున్నారు. వీళ్ళు చాలా టైం పట్టేలా ఉంది, ఎందుకంటే ఎయిర్ బెలూన్ చాలా పెద్ద ఉందండి. మనం ఇప్పుడు డైరెక్ట్గా సన్ రైజ్ని పైనుంచి వస్తాం, అదిరిపోద్ది. ఇక్కడ మిడిల్లో ఉన్న పైలట్ బాక్స్ కాకుండా చుట్టూ 4 బాక్స్లు ఉన్నాయి కదండి. ఈచ్ బాక్స్లో 4 మెంబర్స్ పడతారు. మొత్తం ఒక ఎయిర్ బెలూన్లో 16 మంది ఉంటారు. అది తొండలు ఎక్కుతుందనా బాగా చెప్తుంది. మన ఎయిర్ బెలూన్ నుంచి వచ్చే సౌండ్ వల్ల చూసారా ఏనుగులు పరిగెట్టేస్తున్నాయి. పాపం భయపడిపోయినాయి అనమాట. ఏంటో సౌండ్ అని పరిగెట్టేస్తున్నాయి. మొత్తం కుటుంబం అంతా వెళ్ళిపోతుంది బయటికి. పైకి వెళ్తున్నాం, పైకి. We reached 6,700 feet above the sea level. మనం ఇప్పుడు భూమి నుంచి 6,700 అడుగులు ఎత్తులో ఉన్నామండి. అంటే ఇంచుమించుగా 1,850 మీటర్ల కంటే ఎత్తులో ఉన్నాం మనం. అసలు మనం ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దామండి. మీకు అక్కడ పైలట్ ఉన్నాడు కదా, పైలట్ చుట్టూ 4 గ్యాస్ సిలిండర్లు ఉంటాయి. ఆ 4 గ్యాస్ సిలిండర్లోని ప్రోపేన్ గ్యాస్ ఉంటుంది అనమాట. మనకి ఈ బెలూన్ పైకి వెళ్ళాలంటే బెలూన్ లోపల ఉన్న గాలి వేడిగా ఉండాలి. గాలి వేడెక్కి కొద్దీ పైకి ఫ్లోట్ అవుద్ది. సో మనకి బెలూన్ లోపల ఏం చేస్తారంటే ఈ ప్రోపేన్ గ్యాస్తో హీట్ చేస్తారు ఈ బెలూన్ లోపల. అందుకు ఏమవుద్ది, ఆ వేడున్న గాలి పైకి తేలుతూ ఉంటుంది. కిందకి దిగిపోవాలనుకోండి బెలూన్, సో వీళ్ళు గ్యాస్ ఆఫ్ చేసేస్తారు. సో అందుకే చూసారు ఇప్పుడు గ్యాస్ రన్ అవ్వట్లేదు, స్లోగా కింద దించుతున్నాను అనమాట. అందుకే గ్యాస్ ఎక్కువసేపు హీట్ అయ్యి కొద్దీ పైకి వెళ్తూ ఉంటాం. ఒకసారి గ్యాస్ టర్న్ ఆఫ్ చేసేస్తే ఎయిర్ బెలూన్ కిందకి స్లోగా దిగడం స్టార్ట్ అవుద్ది. ఆల్మోస్ట్ 1 గంటన్నర సేపు మొత్తం పైన అంతా తిప్పిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు ల్యాండ్ చేసేస్తున్నాడండి. ఈ ఎయిర్ బెలూన్ పైకి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అలాగే ల్యాండింగ్ అయ్యేటప్పుడు 2 టైమ్స్లో కూడా మనం కూర్చుని ఉండాలి. ఎందుకంటే బ్యాలెన్సింగ్ సరిపోదు అనమాట నుంచుని ఉంటే. సో కూర్చుని ఉండి ల్యాండ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా అప్పుడు మనం లేకొచ్చు మళ్ళీ. Best air balloon pilot ever. One of the best smooth landings. Thank you. మీరు ఎప్పుడైనా సరే మాసే మారాకి ప్లాన్ చేద్దాం అనుకుంటే జూలై ఆగస్ట్ మంత్లో ఖచ్చితంగా ప్లాన్ చేయండి. ఎందుకంటే మైగ్రేషన్ జరుగుద్ది. మైగ్రేషన్ అంటే సెరంగేటి నేషనల్ పార్క్ నుంచి మాసే మారా నేషనల్ పార్క్కి విపరీతంగా జంతువులు వలస వస్తాయి అన్నమాట. ఎందుకు? ఆ గ్రాస్ మేత మేయడం కోసం
మాసేమరా నేషనల్ పార్క్ వచ్చేస్తాయి. ఒక్కసారిగా చాలా యానిమల్స్ రావడం వల్ల మీకు హంటింగ్ చూసే ఛాన్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అది మీకు ఎయిర్ బెలూన్ పైనుంచి అమేజింగ్గా కనపడుతుంది. సో మీరు జూలై ఆగస్టులో మాత్రమే బుక్ చేసుకోండి. నేను వచ్చిన టైంలో చూశారు కదా, జంతువులు ఉన్నాయి కానీ మరీ అంత ఎక్కువ డెన్స్గా అయితే లేవు. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా నచ్చింది. అబ్బాబ్బాబ్బా అదిరిపోయిందండి ప్లేసు. అంటే మనం ఈరోజు సాయంత్రం దాకా కూడా ఈ మాసేమరా లోపల తిరుగుతూ ఉంటాం. సో మనకి భోజనం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ ఇంక ఈ ఫారెస్ట్లోనే చేసేయాలి. ఈ సెటప్ మామూలుగా లేదు. అడవి మధ్యలో బ్రేక్ఫాస్ట్, ఓడి అమ్మ కేక. Hi, good morning. Morning. Champagne? Champagne. Yeah. Cheers. ద బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. I have 3 type of juice. I have orange juice and broccoli juice and apple juice. Okay. And Just one question before that. So one of the mosquito fell in my orange. champagne. Orange make a mimosa. Mosquito. Fell in. So I'm just Yes, taking it out. yes. So because I'm no, I've just removed. Yes. So I'm just thinking because the mosquito, this is forest, right? So it might be dangerous. Yes. Can you change it? I change. Yes, I change. Yeah. మనం ఎయిర్ బెలూన్ రైడ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. మాసేమరాలో మొహం కొడుకుంటున్న నితీష్ ట్యాన్ అయిపోతుందని చాలా బాధలో ఉన్నాడు. అది కట్ చేయాలి. ఓకే, కళ్ళల్లో సన్ స్క్రీన్ పోయిందని అడుగుతున్నా నువ్వు అలాంటి. He want to see some girls, so he's cleaning his face. No. Sunscreen went into my eyes. It was so. బాగున్నావా? ఆనందనవా? వీటిని టోపీస్ అంటారండి. ఇవి యాంట్లోప్స్లో ఒక టైపు. నిన్న మనం వైల్డ్ బీస్ట్ చూసాం కదా, ఆ వైల్డ్ బీస్ట్ కానీ ఈ టోపీ కానీ ఇవన్నీ యాంట్లోప్స్లోకి వస్తాయి. మైగ్రేషన్ జరిగే టైంలో సెరెంగేటి నేషనల్ పార్క్ నుంచి మాసేమరా నేషనల్ పార్క్ వచ్చే యానిమల్స్లో వైల్డ్ బీస్ట్, తర్వాత టోపీస్. ఈ టోపీలు గంటకి 55 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెడతాయి. మా డ్రైవర్ ఏం చెప్తున్నారంటే ఈ టోపీస్ యొక్క మాంసం చాలా చాలా బాగుంటుందంట. అదిరిపోద్ది, మీకు ఛాన్స్ ఉంటే ట్రై చేయండి అంటున్నాడు. ఈ జిరాఫీలు అంత పొడుగుంటాయి కదా, ఫుడ్ ఎలా తింటాయి అనుకున్నానండి. 2 కాళ్ళు చాపుకుని మొత్తం కిందకంట వంగుని తింటుంది. చాలా కష్టం ఈ లెక్కనే. జిరాఫీ ఫుడ్ తినాలంటే చెట్లు ఉండాలి, లేదంటే కష్టం. అబ్బో ఎక్కడ చూసారా, మంచిగా చెట్టు ఉంది, చెట్టు మొత్తం ఆకులతో ఉంది. సో చెట్టులోంచి తింటుంది. ఇది అయితే పర్వాలేదు, ఇందాకడైతే కొంచెం కష్టమే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యూటిఫుల్ సైట్ అండి ఇది. ఈ ఏనుగులు ఎంత పెద్దవి ఉంటాయని మనకి ఇక్కడ నిదర్శనం. చుట్టూ ఉన్న జింకలు ఏదో చిన్న చిన్న చీమల్లా కనబడుతున్నాయి మనకి, అంత పెద్దవి ఉన్నాయి ఏనుగులు. మీకు ఆ బ్యాక్గ్రౌండ్లో మీకు ఎటువంటి ల్యాండ్స్కేప్ కనిపించకుండా కంప్లీట్ ఒక డెడ్ ఎండ్ లా కనిపించి అదిరిపోయింది ల్యాండ్స్కేప్ చూడడానికి. టుడే వీఆర్ సీయింగ్ సో మెనీ జిరాఫ్స్ మ్యాన్. ఎక్కడికి వెళ్ళినా జిరాఫ్లు తెక్క కనబడుతున్నాయి ఈరోజు. అది ఎంత పొడుగు ఉంది చూసారా. మన కారు దీని కాలు దగ్గర కూడా రావట్లేదు, అంత పొడుగు ఉంది. మనం జీబ్రా క్రాసింగ్ గురించి వినుంటాం. ఎక్కడ చూసారా, జిరాఫ్ క్రాసింగ్. బాగుంది ఇది. దిస్ ఈజ్ ద ట్రాఫిక్ వీ వాంట్. ఈ జిరాఫ్ల వల్ల కార్లు ఆగిపోయినాయి. అది మనం ఇప్పుడు చిరత పుల్లు ఉండే టెరిటరీకి వచ్చాం. ఫుల్గా తినేసి పడుకున్నాయి. అబ్బా ఎంత వయ్యారంగా బద్దకరించుకుంటున్నావమ్మా, సరసాలకి ఏం తక్కువ లేదు. మనం చిన్నప్పటి నుంచి టిమోన్ అండ్ పుంబా గురించి వినే ఉంటాం కదా. అందులో పుంబా అంటే ఇదే మీకు కనిపించే యానిమల్. ఇది చూడడానికి పిగ్ టైప్ లో ఉంటది, బట్ పిగ్ కాదు ఇది. దీన్ని వార్త్ హాగ్స్ అంటారు. స్వహిలీ లాంగ్వేజ్ లో పుంబా అంటారు.
పుంబాని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే స్టూపిడ్, ఈడియట్, ఫూలిష్ అని వస్తుంది అనమాట. ఎందుకు అలా అంటారంటే ఇది ఎంత మతిమరుపు ఎక్కువ అంటే ఈ యానిమల్స్కి ఒక సింహం ఏదైనా అటాక్ చేస్తూ ఉంటే ఇది పరిగెట్టుకుంటూ వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళాక ఎందుకు పరిగెడుతున్నానో మర్చిపోయి మళ్ళీ వెనక్కి వస్తుందండి. అసలు మామూలుగా కాదు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది తెలుసుకున్నప్పుడు. దీనికి హార్న్స్ ఉన్నాయి కదా, ఆ కొమ్ములతో ఎవరైనా అటాక్ చేసినప్పుడు అంటే లయన్ కానీ హైనాస్ కానీ అటాక్ చేసినప్పుడు ఆ డిఫెన్స్ కోసం ఆ కొమ్ములు వాడుతుంది అనమాట. అదే కాకుండా డిగ్గింగ్, ఆ కొమ్ములతో డిగ్గింగ్ చేస్తుంది అనమాట. భూమిలో దొరికి ఏదైనా వెజిటేబుల్స్ని కానీ రూట్స్ని తినడానికి కానీ అది వాడుతూ ఉంటుంది. ఎక్కువగా ఇదైతే మాత్రం గ్రాస్ తింటుంది. అమ్మో, ఏనుగు దంతాలు చాలా పెద్దవి ఉన్నాయి, చాలా పొడుగు ఉన్నాయండి. నేను ఇంతవరకు ఇంత పెద్ద పెద్ద దంతాలు ఏనుగుని చూడలేదు. ఈ ఎలిఫెంట్కి 1 2 3 4 5 కాళ్ళు ఉన్నాయేంటి? ఇదేదో పరీక్షించాల్సిన విషయమే. 5 కాళ్ళు, ఒక తొండం, ఒక తోక. అది ఏనుగు ఉత్సాహపడుతుంది. మనకి దురదొచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం, చేత్తో ఎక్కడ పడితే అక్కడ గోక్కుంటాం. పాపం ఏనుగు ఎంత పెద్దది ఉంది, దీనికి పొట్ట దగ్గర దురదొస్తే ఎలా గోక్కుంటది ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడండి. అది కనిపించిందా? అలా గోక్కుంటది అనమాట పొట్ట దగ్గర దురదొస్తే. అయినా అది వచ్చబోతుంది. ఏయ్ చిచ్చి 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 షేమ్ 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 షేమ్. ఏంటా పనులు? వాష్రూమ్కి వెళ్ళాలి కానీ. అది వయ్యారి బామాని హంస నడక. ఇప్పుడు మనం లయన్ టెరిటరీకి వెళ్తున్నాం. నిన్న మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక 11 లయన్స్ 12 లయన్స్ కలిసి ఒక 2 పెద్ద పెద్ద వైల్డ్ బఫెల్లోస్ని హంట్ చేసినాయి అంటండి. మనం ఆ సైటింగ్ అయితే మిస్ అయ్యాం, ఎందుకంటే నేను సాయంత్రం ఎంటర్ అయ్యాం మాసేమరలోకి. సో నిన్న మంచి ఫుడ్ దొరకడం వల్ల ఈ రోజు మొత్తం లయన్స్ అన్నీ కూడా ఫుల్ రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి, నిద్రపోతున్నాయి బాగా. అది 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 ఇక్కడ ఈ చెట్టు చుట్టూరు ఇంచుమించు 10-11 ఉన్నాయండి సింహాలు. ఆడయ్యే, మగ్గయ్యే, పిల్ల సింహాలు, కబ్స్ అన్నీ ఉన్నాయి. మంచిగా చెట్టు కింద పడుకుని పిల్ల సింహం ఆడుకుంటుంది, కాబోయే రారాజు. అడవిలో ఉన్నాం, మధ్యలో ఉన్నాం, కింద దిగి ఉన్నాం. మాసేమారాలో బయటికి దిగి నడాలంటే కొంచెం రిస్కే, కానీ చూసాం పక్కన చుట్టుపక్కల వైల్డ్ యానిమల్స్ లేని ప్లేస్కి వచ్చి ఇక్కడ దిగామన్నమాట. బయట అసలు ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఉంటే ఇంత అడవి మధ్యలో ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మేము సఫారీ చేస్తూ ఉంటే వేరే వెహికల్ ఒకటి మట్టిలో కూరుకుపోయింది. మా డ్రైవర్ కొంచెం చాలా సానుభూతితో హెల్ప్ చేద్దాం మనం, ఇక్కడ పాపం ఎవరు రారని చెప్పేసి తాడు కట్టి లాగుతున్నాడు అనమాట ఆ వెహికల్ని. ఈ కనిపించే జింకలన్నీ కూడా ఇంపాలాస్ అండి. ఆ కొమ్ములు ఉన్నదేమో మొగోడు, అవన్నీ పెళ్ళాలి, గ్రూప్ హెడెడ్. సో ఒక హస్బెండ్, ఇక్కడ లేడీ ఇంపాలాస్ ఎన్ని ఉన్నాయో అన్ని వైఫ్లు. బాగుంది, పని బాగుంది.
అమ్మ ఎన్ని ఉన్నాయి రా హిప్పోస్, అమ్మ బాబు. These are the aggressive animals and the second largest. After elephants, after elephant, hippos. After hippos, white rhinos. Then after white rhinos, the giraffe. The giraffe looks big, but not as strongest. Hippos are kissing each other, the kissing hippos. The kissing hippo. See, for this you should give credit to me. I think in your experience, did you ever saw hippos kissing each other? I just saw them opening mouth and kissing like this. Yeah. So I thank you. Yes. So you the should good remember luck. my name. Yes. What is my name? Hippo kisser. Yeah. Mudiyamma. Hippo kisser. Adi. Eidaba. అయ్యో బాబు ఎంత నోరుందన్నా. అది I think they cannot catch each other lips easily, I guess. Where they went? Underwater Jumba. మనం ఇప్పుడు క్రాస్ చేసే రివర్ పేరు మారా రివర్. ఈరోజు మనం మార్నింగ్ కూడా ఎయిర్ బెలూన్ పైన చూసాం కదా, సేమ్ రివర్ అనమాట. సో ఈ బ్రిడ్జ్కి మనం అవతల సైడ్ వెళ్ళిన తర్వాత కొంచెం ముందు తాంజానియా బార్డర్ ఉంటుంది. ఈ రివర్ చాలా డేంజరస్ అనమాట, ఎందుకంటే ఇందులో హిప్పోపోటమస్, క్రొకొడైల్స్ అన్నీ ఈ రివర్లో ఉంటాయంట. మనం ఇప్పుడైతే క్రొకొడైల్స్ని చూడడానికి వెళ్తున్నాం. బట్ యానిమల్స్ ఏదన్నా అటాక్ చేయొచ్చు అని చెప్పేసి మనతో పాటు మిలిటరీ వాళ్ళు కూడా వచ్చారు, చూసారా. సో ఈ మిలిటరీ వాళ్ళు మనకి సెక్యూరిటీ అనమాట ఈ లొకేషన్ అంతా చూసే వరకు కూడా. మన ఎదురుగుండానే ఉంది చూసారా క్రొకొడైల్. అమ్మో చాలా డేంజరస్. ఇవి ఇంకా వైల్డ్ లైఫ్లో పుట్టిన మూలని ఇంకా మొత్తం వైల్డ్ లైఫ్ చంపుకుంటూ తింటానే ఉంటాయండి. మైగ్రేషన్ జరిగే టైంలో అయితే క్రొకొడైల్స్కి ఇంకా పండగ అని చెప్పాలి. ఒకేసారి మనం 2 కంట్రీస్లో ఉన్నాం. ఇది కెన్యా, ఇది టాంజానియా. ఇది మాసై మారా పార్క్, ఇది సెరెంగేటి నేషనల్ పార్క్. కెన్యా, టాంజానియా ఒకేసారి 2 కంట్రీస్లో. ఇది బార్డర్ స్టోన్ అండి. అక్కడ టీజెడ్ అని ఉంది కదా, టీజెడ్ అంటే తాంజానియా, కేఈ అంటే కెన్యా. సో ఈ రాయికి అవతల పక్క అంతా తాంజానియా అనమాట. ఇటువంటి బార్డర్ అయితే ఏం లేదు. యానిమల్స్ దృష్టిలో జస్ట్ అడవిలో తిరుగుతుంటుంటుంది, కానీ మనకే ఈ బార్డర్స్ అన్ని పెట్టుకున్నాం వల్లనే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మైగ్రేషన్ అవుద్దని మనం అంటాం. Amazing timing. అది 1 2 3 4 సింహాలు ఉన్నాయండి. అబ్బా ఏదో మృగరాజు సినిమాలో చూస్తున్నట్టు ఉంది. గడ్డిలోంచి ఇలా సింహం వస్తుంది కదా సినిమాలో కూడా, సేమ్ ఇలానే. ఇంచుమించు టైం సాయంత్రం 4 అవుతుందండి. ఇప్పుడు మొదలుపెట్టాం భోజనం చేయడం. ఇంకా ఈ అడవిలో కింద కూర్చుండిపోయాం అలాగా. మా డ్రైవర్ ఏమో కారు పైకి ఎక్కి ఎక్కడి నుంచి అన్న సింహాలు కానీ లేదంటే ఏదైనా వైల్డ్ యానిమల్స్ వస్తాయేమో చూస్తున్నాడు. మేము ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తింటున్నాం. స్వచ్ఛమైన గాలి, ప్రకృతి మధ్యలో ఇలా భోజనం చేయడం చాలా బాగా నచ్చింది. నైరోబీ నుంచి మనకి నిన్న మాసై మారాకి రావడానికి ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ పట్టింది. మీకు ఆ 4-5 అవర్స్ కూడా పట్టకూడదు, మీరు సింపుల్గా వచ్చేయాలనుకుంటే కనబడుతుంది కదా ఫ్లైట్, అది బుక్ చేసుకోవచ్చు. ఒక $200 తీసుకుంటాడు. యుగాండన్ నేషనల్ బర్డ్. ఎగురుతావా నువ్వు? ఎగరగలవా? ఆట ఆడగలవా? దీని పేరు క్రౌన్ క్రేన్. క్రౌన్ క్రేన్.
ఇక్కడ నుంచి మనం మాసాయి ట్రైబ్ని చూడడానికి వెళ్తున్నాం. అసలు ఆ ట్రైబ్ ఎలా బతుకుతారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. కానీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి అయితే క్లోజ్ చేస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video. Bye bye.